ఈ ఈ పరిస్థితుల్లో ఒక్క నిమిషం సుధాకర్ గారు, బాలకోటే గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. బాలకోటే గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ శ్వేతపత్రం సందర్భంగా మాట్లాడిన వ్యవహారాలన్నీ మీరు వినుంటారు కదా. ఏమనిపించింది? అమరావతిలో రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతోంది, ఎప్పటికీ పూర్తవుతుంది అనే దాని మీద ఏంటి మీ అవగాహన ఏంటి ఆయన చెప్పిన దాని పట్ల? వెంకటేష్ గారు ధన్యవాదాలు. నమస్కారం. మీకు, సుధాకర్ గారికి, అలాగనే సోదరుడు తిరువూరు ఎమ్మెల్యే పులికపూడి శ్రీనివాస్ గారికి జై భీములు. చంద్రబాబు నాయుడు గారికి పోలవరం, అమరావతి రెండు కళ్ళండి. మనం ఇష్టం ఉందా లేకపోయినా, ఎవరికి ఇష్టం ఉందా ఎవరికి లేకపోయినా, ఆయనకి రెండు కళ్ళు అవి. ఆ రెండు కళ్ళు లేనిది ఆయన చూపు కూడా కనిపించదు. నిజానికి గత 5 ఏళ్ళు గనక ఇదే అమరావతి, ఇదే పోలవరం గనక జరిగి ఉన్నట్టయితే బహుశా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోయింది. నేను ఒక మాట చెప్తాను మీకు వెంకటకృష్ణ గారు. 1631 రోజుల ఉద్యమం, నిజానికి ఆ ఉద్యమంలో ఏ వామపక్ష తీవ్రవాదమో లేదా తెలంగాణ మిలిటెన్సీలో ఉంటే ఉద్యమం మరో స్థాయిలో జరిగింది. నేను స్వయంగా ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా చెప్తాను. కొన్ని విషయాలు భార్యా పిల్లలకు కూడా చెప్పుకోలేని వేదన మేము భరాయించాం. తంతాం, చంపుతాం, ఎత్తుకుపోతాం, నువ్వెంత తోడివిరా, దేవినేని ఉమా కంటే గనుడివా, ధూళిపాల నరేంద్ర కంటే మొనగాడివా, చంద్రబాబు నాయుడు కంటే ధీరుడివా అన్నా కూడా మేము ఒక నిజం చెప్తాను ఈ సందర్భంగా. నిజంగా అమరావతి కోసం ఒక 10 మందో 20 మంది ప్రాణాలు ఇవ్వండి అని అంటే, చిరంజీవి సినిమాలో 151 సినిమాలో కనుక రైతులు నేలలో దిగి కొలవలతో గొంతు కోసుకున్నట్టుగా రైతులు కోసుకునేవారు. అంటే ఆ విధమైన ఉద్విగ్న భరితంగా రాజధాని ఉద్యమం సాగింది. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తాను. రహదారుల మీద మహిళల కంట కన్నీళ్లు ఎర్రని జీరగా మారిన వాతావరణాన్ని చూశాను కాబట్టి. సరే, ఇప్పుడు ఏంటంటే అమరావతి ఉద్ధ్వంసం, అమరావతి నిర్మాణం ఎంత వాస్తవమో 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం కూడా అదే వాస్తవం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొక్కలు నాటుతున్నారు, నీళ్లు పోస్తున్నారు, మళ్ళీ ఆకులు వస్తాయి, కొమ్మలు వస్తాయి, పోత వస్తాయి. దానికి రక్షణ ఏంటి? మళ్ళీ ఎవడో వస్తాడు గొడ్డలు తీసుకొని ఈ కొమ్మను అడుగుతానంటాడు. ఇప్పుడు కూడా నేను రాజమండ్రిలో వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సదస్సు పెట్టి దుర్మార్గమైన మాట్లాడుతాడు. అసలు రాజధానిని రాజకీయాల కోణంలో నుంచి చూడటమే మహా దుర్మార్గం. ఈ రాష్ట్రానికి శాపం. పోలవరాన్ని కానీ అమరావతిని కానీ అది అత్యవసరమైన పరిస్థితుల్లో మాకు వచ్చింది, తప్పనిసరైన పరిస్థితులు వచ్చింది తప్ప మేము పెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారికి కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆయనకి ఒక రాజధాని నిర్మాణం కావాలంటే ఆ రోజున విభజన పర్వంలో 5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అలాంటి నిధులు లేవు. దాదాపు 15,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో గొడ్డలు లేకుండా రోడ్డు మీద నిలబడ్డాం. కాబట్టి ఓ చారిత్రాత్మకమైన చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాలంటే ప్రపంచంలోనే ఒక ల్యాండ్ పూలింగ్ విధానం, ఒక ప్రభుత్వానికి దాదాపు 34,348 ఎకరాలు చెమట చుక్క చెందకుండా, రక్తపు బొట్టు కారకుండా ధీరోదాత్తంగా ఇచ్చారు. దానిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవటంలో ఈ విషతుల్యంగా ఇప్పటికీ కూడా అమరావతి మీద ఇంత పాపిష్టి కళ్ళేసుకొని ఎట్ట మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. రైతులను ఎలా వ్యాపారులు అంటున్నారు, ఎలా స్వార్థపరులు ఉన్నారు, ఎలా కులముద్రేస్తున్నారు. దీనిని రూపుమాపాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అమరావతి ఒక సామాజిక వర్గానిది కాదు, అది అందరిది. ఈ రోజున కొలికిపూడి శ్రీనివాసో, బాలకోటయ్యో, ఇతర సామాజిక వర్గాలు కూడా ఆ ఉద్యమంలో తొడగొట్టినాయి కాబట్టి, మేసం మెలేసినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే రైలు బండి బాలకోటే గారు ఏ దేనికైనా 100కు 100%